హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసాపలకవే' ఎపిసోడ్ 78. నేను చనిపోతున్నాను. నా గురించి ఎవరూ ఇబ్బంది పడొద్దు. సిద్ధు కూడా అదే పెళ్లి మండపంలో ఉన్నాడని నాకు తెలుసు. ఖచ్చితంగా వాడు నా పెళ్లి చూడ్డానికైనా వస్తాడు. సిద్ధూ, ఇది నీ కోసమే. ఐ మిస్ యూ. సారీ మనీష్, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. బాయ్. అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను అని లాస్ట్‌గా మాట్లాడి సాహిత్య ఆ నదిలో దూకేసింది. ఆ విజువల్స్ కూడా వాళ్ళకి కనిపించాయి. కానీ సాహిత్య నదిలో పడ్డాక ఇక ఫోన్ కెమెరా ఆఫ్ అయిపోయింది. అమ్మ సాహిత్య అని సారథి గారు, రాణి గారు అందరూ ఒకేసారి మొత్తుకున్నారు. నిజంగా సాహిత్య అన్నట్టుగానే సిద్ధు అదే పెళ్లి మండపంలో ఉండి సాహిత్య అన్న మాట విని వెంటనే సాహిత్య దగ్గరికి బయలుదేరాడు. ఇక్కడ రాణిగారు, ఆశాతార మొత్తుకుంటూ ఉన్నారు. కూతురు నీళ్ళల్లో దూకడం కళ్ళారా చూశారు. ఏవండీ, నా కూతురండి. నా కూతుర్ని కాపాడండి అని రాణిగారు అరుస్తూనే ఉన్నారు. జానకమ్మ రఘుపతి గార్లకైతే కాళ్ళు చేతులు ఆడడమే లేదు. మనవరాలు అన్నంత పని చేస్తుందని అనుకోలేదు. మనవరాలు పెళ్లి మండపంలో నుండి కనుమరుగయ్యేసరికి అర్థమయింది తను ఏదో చేసుకోబోతుంది అని. సిద్ధుని కూడా చూశారు పెళ్లి మండపంలో అశోక్, కేశవ్. నాన్న, చెల్లికి ఏమై ఉండదు. ముందు మనం వెళ్దాం పదండి. అదిగో సిద్ధు చెల్లి దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా వెళ్దాం పదండి అని 4 కార్లతో వాళ్ళ కుటుంబం అంతా బయలుదేరితే పెళ్ళికొడుకు కుటుంబం మొత్తం పెళ్లి మండపంలో మిగిలిపోయారు. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఇక పెళ్లి క్యాన్సిల్ అయిందని తెలిసి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. కానీ సాహిత్య పెళ్లి ఇష్టం లేదు అని ఇంత పని చేస్తుందని మనీష్ అనుకోలేదు. ఎలాగైనా సాహిత్యని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. చివరికి వచ్చేసరికి ఇలా జరిగేసరికి అతడికి చాలా చిరాకుగా అనిపిస్తుంది. పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కానీ పెళ్లి పీటల మీద ఇలా చేయడం ఏంటి? అమ్మ, నాన్న మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి. నేను సాహిత్య దగ్గరికి వెళ్తాను అని ఎవరి మాట వినకుండా మనీష్ డ్రెస్ చేంజ్ చేసుకొని అతడు కూడా సాహిత్య దగ్గరికి వెళ్ళాడు. సాహిత్య ఉన్న ప్లేస్‌కి వెళ్ళడానికి ఖచ్చితంగా అరగంట లేదా 40 నిమిషాలైనా మినిమమ్ పడుతుంది. ఇది ఇలాంటిదేదో చేయకూడదని నేను ఇక్కడికి వస్తే ఇది ఇప్పుడు మాయమైంది. నేను కూడా చూడలేదు. ఇంత సెక్యూరిటీ పెట్టి ఏం లాభం? వీళ్ళయ్య దాన్ని కాపాడుకోలేకున్నాడు. నిజంగా ఇది చస్తేనే అతడికి మనశ్శాంతి ఉండేలా ఉంది. ఇది ఎందుకిలా చేస్తుందో ఏమో అని సిద్ధు ఫాస్ట్‌గా అతడి బుల్లెట్ వేసుకొని బయలుదేరాడు. ఆమె పెళ్లి జరిగితే ఇక తనని చూడదు. ఆమెను చూడడం అతడికి వీలు కాదు. ఖచ్చితంగా పెళ్లి జరుగు తీరుతుంది. పెళ్లి మధ్యలో వదిలేసి వెళ్ళదు అని సిద్ధుకి చాలా నమ్మకం ఉండేది సాహిత్య మీద. కానీ అందరి నమ్మకానికి విరుద్ధంగా తను అనుకున్నది చేసే చూపిస్తుంది సాహిత్య. తనకి స్విమ్మింగ్ రాదు, ఏమీ రాదు. పైగా బోలెడు నీళ్ళు. తన పడ్డ స్పీడ్‌కి వెంటనే నీళ్ళల్లో మునిగిపోయింది. ఊపిరాడట్లేదు. గిలగిలా కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది. ఆమె కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. ఎందుకో ఆ టైంలో కూడా సిద్ధూయే గుర్తుకొచ్చాడు. నిజంగా నిన్ను మర్చిపోలేకున్నాను సిద్ధూ. నిజంగా నా పంతం నెగ్గాలి అని అనుకుంటున్నాను నేను. అందుకే చచ్చిపోతున్నాను. నువ్వు లేనిది, నీ ప్రేమ లేనిది నాకు లైఫ్ వద్దు. నువ్వు లేకుండా నేను ఇంకెవరిని చేసుకోలేను. అందుకే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని బుగ్గల్లోకి వస్తున్న నీళ్లను మళ్ళీ బయటికి నెట్టేయాలని చూస్తుంది కానీ, పూర్తిగా నీళ్ళల్లో ఉన్న మనిషికి ఆల్రెడీ తన గొంతులోకి కూడా పోతూ ఉంటాయి నీళ్ళు. అప్పటికే సాహిత్య నీళ్ళల్లో పడి 15 నిమిషాలయింది. కాళ్ళు, చేతులు కొట్టుకుంటుంది. పైకి తేలుతుంది. మళ్ళీ నీళ్ళల్లో మునిగిపోతుంది. అక్కడ ఆమెను చూసేవాళ్ళెవరూ లేరు. 30 నిమిషాలు గడిచాక ఇక మెల్లిగా ఆమె ప్రాణం పోతున్నట్టుగానే అనిపిస్తుంది. శ్వాస భారమైంది. గుండె కొట్టుకోవడం నెమ్మదించింది. ఆమె శరీరం ఎటూ కదలడం లేదు. ఐ లవ్ యూ సిద్ధు అని తన మనసులో అనుకొని కాళ్ళు చేతులు ఆడకపోవడంతో ఆ నీళ్ళల్లో సాహిత్య ఇంకా కిందికి వెళ్ళిపోతుంది అన్న సమయంలో సిద్ధు ఆమెను ఎత్తుకొని పైకి తేలాడు ఆ నీళ్ళల్లో. అప్పటికే సాహిత్య స్పృహ కోల్పోతుంది. సాహిత్య వెంటనే సిద్ధు ఆమెను ఎత్తుకొని మెల్లిగా ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చి ఆమెను ఒడ్డు మీద పడుకోబెట్టి సాహిత్య అని ఆమె చెంపలు తడుతూ ఉంటాడు. అయినా అప్పటికే నీళ్లు తాగినట్టుగానే ఉంది సాహిత్య చాలా. అసలు స్పృహలోకి రావట్లేదు. సాహి అని ఆమె చెంపల మీద కొడుతూ ఆమె కడుపును గట్టిగా ఒత్తుతూ ఉంటాడు సిద్ధు. ఆమె కడుపులో ఉన్న నీళ్లు బయటికి రావాలి అని. అలా ఎంత చేస్తూ ఉన్నా కూడా ఆమె బాడీలో చలనం లేకపోయేసరికి ఆమె నోట్లో నోరు పెట్టి ఊదాడు. కడుపుని గట్టిగా 15 నిమిషాలు వత్తగా అప్పుడు నోట్లో నుండి నీళ్లు బయటకి కక్కుతూ చిన్నగా దగ్గుతూ మెలకువ వచ్చింది సాహిత్యకి. అప్పుడు కానీ సిద్ధుకి కంగారు తగ్గలేదు. తను కళ్ళు తెరవడానికి కూడా కష్టపడుతూ ఉంటుంది. కళ్ళు అసలు తెరవడానికి రావడం లేదు. కాళ్ళు, చేతులు కూడా వణికిపోతూ ఉంటాయి. అది చూసి సిద్ధు సాహిత్యాన్ని చెంప మీద కాస్త గట్టిగానే తడుతూ ఉంటే, అప్పుడు మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది సాహిత్య.
ఆమె కడుపులో ఉన్న నీళ్ళన్నీ కక్కేసి మెల్లిగా లేచి కూర్చొని చుట్టూ చూసి, ఆమె ఎదురుగా సిద్ధు కనిపించగానే చచ్చానా? బతికానా? అని చూద్దామని వచ్చావా? లేకపోతే నువ్వు నన్ను కాపాడావా? అని అడుగుతుంది. ఆమె అడిగిన ప్రశ్నకి, ఆమె మొదటి రోజు నుండి ఇప్పటి వరకు పెడుతున్న టెన్షన్‌కి, ఈ రోజు పడిన టెన్షన్‌కి, ఆ కోపాన్ని అంతా ఒక్కసారిగా అతడు చేతుల్లోకి తీసుకొని ఆమె చెంప మీద చూపించేశాడు సిద్ధు. అతడు కొట్టిన దెబ్బకి మళ్ళీ ఎలా కూర్చుందో అలాగే కింద పడిపోయింది సాహిత్య. ఎందుకో అతడు కొట్టినా ఈసారి విచిత్రంగా కన్నీళ్లు రాలేదు. బాధగా అనిపించలేదు. "నీకేం హక్కుంది అని నా మీద చేయి చేసుకుంటున్నావని" ఎదురు అడిగింది సాహిత్య. "మరి నీకేం హక్కుందని నా వెంట ప్రేమ అని పడుతున్నావు? నేను నిన్ను ప్రేమించమని చెప్పానా? నా కోసం చావమని చెప్పానా నిన్ను?" అన్నాడు సిద్ధు చాలా కోపంగా. "నేను నీకోసం చస్తున్నాను కానీ వచ్చి నన్ను కాపాడమని గాని లేకపోతే నన్ను వచ్చి ఉద్ధరించమని చెప్పానా? నిన్ను ఎందుకు వచ్చావసలు నువ్వు నా దగ్గరికి" అని అంది సాహిత్య. "నిజంగా నేను రాకపోతే ఎక్కడ చచ్చిపోతావో అని వచ్చాను. అర్థమైందా? చావడానికి నీకు వేరే దారి దొరకలేదంటే నీకు నేను నీ ప్రేమ ఒప్పుకోలేదని నిన్ను పెళ్లి చేసుకొని అని చచ్చిపోతావా? అసలు నువ్వు చచ్చిపోవడానికి ఏమైనా అర్థం ఉందా?" అని అన్నాడు సిద్ధు. "చెప్పాను కదా! నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అని. ఇప్పుడు చనిపోవడానికి ప్రయత్నించినా నేను మళ్ళీ చనిపోవడానికి భయపడతాను అని అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా నువ్వెన్ని సార్లు కాపాడినా లాస్ట్‌కి ఆఖరికి అదే జరుగుతుంది" అని ఎలాంటి భయం లేకుండా సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది సాహిత్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.